ఈ ఓకే అండి. సంఘం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ కొన ఊపిరితో ఉందా అనే ప్రశ్నకి ఏం చెప్తారు సమాధానం? అంటే ఇప్పుడు కొనవైపురి అనేది ఉందో హ్మ్. దాన్ని బట్టి ఇప్పుడు సాయుధ పోరాట విరమణ చేసిండ్రు, సరెండర్ అయ్యిండ్రు, చనిపోయిండ్రు. ఇది పెద్ద సంఖ్య. ఇది వేల సంఖ్య, వెయ్యి సంఖ్యకి ఎక్కువ దాటుతది. హ్మ్. మొత్తం కలిపితే అవును. 1000 దాటుతది. 1200 పైన అయితది. హ్మ్. కాబట్టి దీన్ని బట్టి ఏందనంటే కంటిన్యూగా మనం సంవత్సర కాలం నుంచి వింటున్నాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ దశ అనేది అయితుందో హ్మ్. అది వాళ్ళు ఏమి చేయలేకపోతున్న విషయం అయితుందో అది అర్థమవుతుంది. అర్థం. కానీ యెస్. అవును. అవును. ఒక పొద ఊపిరి అనేది ఏదుందో మనం ఆ మాటలు మనం ఇప్పుడే అంటే ఇంకా కొంత టైం ఉంది. అంటే వాళ్ళు ఆలోచించుకోవడానికి గాని, అవును. లేదా వాళ్ళు ఏ రకంగా ఇంక ఎత్తుగడలు ఇన్‌ఫాక్ట్ లెటర్‌లో విధానాలు కూడా సమయం అడిగారు. ఇప్పుడు ఇవాళ వచ్చిన లెటర్‌లో కూడా ఖచ్చితంగా అవును. సమయం కావాలి. జాన్యువరి కాబట్టి 1 కల్లా మేమందరం వచ్చి అది కాదు. లొంగిపోతాం. నేననేది అది కాకుండా ఉన్నవాళ్ళు గూడా ఇప్పుడు సాయుధ ఓకే. పోరాటము హ్మ్. చేస్తామనే దాంట్లో ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. అవును. ఇక్కడ ఒక రాష్ట్ర కమిటీ ఉంది. హ్మ్. ఛత్తీస్‌గఢ్ దండకారణలో గూడా ఒక కమిటీ ఉంది. హ్మ్. అక్కడ సీసీ మెంబర్స్ వీళ్ళందరున్నారు. హ్మ్. తర్వాత ఒరిస్సా లోపట గూడా ఒక రాష్ట్ర కమిటీ ఉంది. అక్కడ గూడా పార్టీ ఉంది. హ్మ్. జార్ఖండ్‌లో ఉన్నారు. జార్ఖండ్‌లో గూడా ఉన్నారు వాళ్ళు. హ్మ్. తర్వాత ఇప్పుడు మిగిలిన అంటే ఇప్పుడు బయట గూడా అంటే తుపాకులు లేకుండా ఉన్న వాళ్ళు గూడా మావోయిస్టు పార్టీ అంటే పేరు చెప్పరు గాని, వాళ్ళు వేరు వేరు పద్ధతిలో పనిచేసే వాళ్ళు గూడా హ్మ్. దేశంలో గూడా చాలా మందున్నారు. హ్మ్. దేశంలో గూడా చాలా మందున్నారు. హ్మ్. కాబట్టి ఈ స్థితి ఏదైతుందో ఇప్పుడు వీళ్ళు ఎట్లా నిర్మిస్తారు? ఏ రకంగా ఆర్గనైజ్ జేస్తారు? హ్మ్. అంటే ఇప్పుడు మళ్ళీ వెంటనే అంటే ఇప్పుడు నా అంచనా వేరు. నా అంచనా ఏమిటనే కంటే గూడా హ్మ్. వాళ్ళు ఏం జేస్తారనేది ఏదైతుందో ఇంకా అనేక విషయాల పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి, హ్మ్. ఇప్పుడే మనము అంటే ఏమీ లేదు. ఇప్పుడేదో నెలకే, 2 నెలలకే ముగిసిపోతుంది. హ్మ్. ఏమీ లేకుండా అనేది మనం ఇప్పుడేం చెప్పలేం మనం. హ్మ్. అంటే ఏదైనా ఒక ఒక మాత్రం ఇది ఒక చివరి దశ, దశ దశగా దశగా చెప్తారు. భావించాలి. భావించాలి. అండ్ దాదాపు 5 దశాబ్దాల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమంలో మావోయిస్టులు చేస్తున్నటువంటి దుశ్చర్యలు కావచ్చు, ఆ తర్వాత జరిగే ఎన్‌కౌంటర్‌లు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఇటీవలి కాలంలో హిడ్మా చనిపోయిన తర్వాత చాలా భారీ స్థాయిలో అందరిలో కూడా మార్పు వచ్చిందనుకోవచ్చా? అంటే హిడ్మా మరణానికి ముందు, హిడ్మా మరణానికి తర్వాత అన్నట్టుగా ఏమైనా ఆలోచించాలా? ఎందుకంటే మనం ఇంతకుముందే చర్చించామండి. ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా మద్దతు వస్తోంది. ఆఫ్‌కోర్స్ హిడ్మా చేసిన మంచి పనుల గురించి, దాని గురించి. అంటే దీనికి సంబంధించి చూస్తే కనుక అంటే అతను చేసిన అరాచకాల సంగతి సరే పక్కన పెట్టండి. సో ఇది ఎలా చూడొచ్చంటారు? హిడ్మాకి ముందు వెనక ఏమైనా ఉందా? ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఎడుమ చనిపోవడం అనేది ఉందో అది అంటే 2 రకాల ప్రభావితం చేసిందిది. హ్మ్. దేశంలో. దేశంలో ఒక పెద్ద సంఖ్యలో ఒక దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజానీకం లోపల కూడా హ్మ్. ఇడుమ అనేది ఉందో ఒక బిర్సా ముండా లాగా, ఒక అవును. భగత్ సింగ్ లాగా, ఒక అవును. భగత్ సింగ్ లాగా హ్మ్. ఒక ఐకాన్. ఐకాన్ అంటే దాని అర్థం ఏందనంటే వీళ్ళందరూ ఇడుమ సాయుధ పోరాటం చేసిండు కాబట్టి, లేదా తను కొన్ని యాక్షన్స్ పోలీస్ అధికారులను, ఇతరులను చంపడంలో అవును. ఒక నాయకత్వం వహించిన ఒక గొప్ప కమాండర్ అనేది ఉండొచ్చు. అవును. కానీ దీని అర్థం ఏందనంటే ఇప్పుడు ఈ కోటాను కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తుపాకులు పడతాం అనేది కాదు. తుపాకులు పట్టడం ఎవరు పోరండి. ఇప్పుడు కోట్ల మంది అభిమానం చేసిర్రు గదా! నా నా ఉద్దేశంలో ఇందులో 1%, 1% కాదు 0.5 గూడా పోరండి. హ్మ్. పాయింట్ ఓకే. 1 గూడా పోరు. పాయింట్ 1 గూడా పోరు. ఓకే. అండ్ కాబట్టి ఒక్కసారి మనం నాణానికి మరోవైపు చూద్దాం. ఒక్క నిమిషం చెప్పండి. ఏందనంటే చెప్పండి. చెప్పండి. కాబట్టి ఇప్పుడు సరే ఒక రకంగా ఏందనంటే ఈడుమ అనేదేందో ఒక ప్రశ్నించటానికి హ్మ్. అంటే ప్రభుత్వాలు ప్రశ్నించటానికి అవును. ఒక ఆలోచనను, హ్మ్. ఒక స్ఫూర్తినిచ్చే నాయకుడు. స్ఫూర్తినిచ్చే నాయకుడు అనే దాంట్లో సందేహం లేదు. ఉంటది హ్మ్. చాలా కాలం గూడా. ఒక ఇడుమ అంటే ఆ స్ఫూర్తి నాయకుడుగా అంటే ఈ దేశంలో మిగిలిపోతాడు అట్లా. హ్మ్. అయితే ఇడుమ చనిపోవడం మూలం కూడా రెండో ప్రభావం. మొదటి ప్రభావం ఇదనుకుంటే రెండో ప్రభావం ఏందనంటే హ్మ్. కొంత ఆదివాసీల్లో గాని, ప్రజానీకంలో కూడా గాని పార్టీ ఇప్పుడు చనిపోతుండ్రు ఇంకేమున్నది? కాబట్టి నష్టపోవుడు తప్ప ఏం లేదనేది గూడా ఇడుమ సంఘటన ఒక ప్రభావితం చేసింది. చేసింది. చేస్తుంది. యెస్. వాస్తవంగా ఇంకొకటి నేను ఒక విషయం ఏందనంటే, హ్మ్. ఇప్పుడు బసవరాజ్ చనిపోయినప్పుడు గూడా అదొచ్చింది. బసవరాజ్ చనిపోయినప్పుడు గూడా ప్రభావం చేసింది. హ్మ్. దాని నుంచే ఇప్పుడు సోను లాంటి 300 మంది వచ్చిర్రు గదా! అవును. రాష్ట్ర మెంబర్లు అవును. వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించిర్రు. హ్మ్. కాబట్టి దాని ప్రభావం ఏం జేసింది? హ్మ్. మళ్ళీ అనేక మందికి సరెండర్‌లకు కారణమైంది. అవును. ఇప్పుడు ఇదంతా గూడా మళ్ళీ ఏమైంది? ఇప్పుడు అనంత్ ప్రకటన గూడా ఇప్పుడు అనంత్ హ్మ్. సోను ప్రకటన నేపథ్యంలో బట్నే అనంత్ గూడా అవును. ఎంఎంసీ ఆయన హ్మ్. కూడా సాయుధ పోరాట విరమణ అనేది ప్రకటించిండు. హ్మ్. కాబట్టి ఈ ఒకదానికొకటి ఒక ప్రభావాలున్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో బట్టి ఈ ప్రభావాలన్నీ గూడా హ్మ్. అంటే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని పూర్తిగా విరమించడానికి హ్మ్. ఇవి కారణమవుతున్నాయి. హ్మ్. ఇది ఇది ఇటు సైడ్ ఇది ఈ పరిణామాలన్నీ అటు పెరుగుతున్నాయి నాకు అర్థమవుతుంది. ఓకే అండి. అండ్ అంటే ముఖ్యంగా చూస్తే నాణానికి మరోవైపు అన్నట్టు
ఇక్కడి నుంచి అంటే ఎప్పుడైతే మావోయిజం అంతరించిపోయిందో వాళ్ళందరూ లొంగిపోయారో ఇంకెవరు లేరు అనుకున్నట్టుగా ఆపరేషన్ కగ్గార్ టార్గెట్ పూర్తయిపోతే ప్రభుత్వం చేసే కొన్ని కార్యకలాపాలు కావచ్చు, అంటే జస్ట్ లైక్ అడవుల్లో బాక్సైట్ తవ్వకాలు కానీ ఖనిజాల అన్వేషణ కానీ ఇలాంటి వాటికి ఇంకా హద్దుపద్దు ఉండదనుకోవచ్చు అంటారా? ఎట్లా చూడాలి దీన్ని? అండ్ హిడ్మా చనిపోయిన తర్వాత కూడా హిడ్మా కాల్పు తర్వాత కూడా జరిగింది ఏంటంటే ఆల్రెడీ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం మనం, బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి పక్కనంటూ కూడా ఒక మహిళ చెప్పడం మీరు చూసే ఉంటారు. అది అంటే ఇలాంటివి ఇంకా ప్రభుత్వానికి అద్దు అప్పు ఉండదనుకోవచ్చు అంటారా? ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు అవునండి. ఇప్పుడు ఒకనాడు ఏంటంటే మావోయిస్ట్ పార్టీ ఉన్నప్పుడు 90, 2000, 2005 నాటి వరకు ఏందనంటే మావోయిస్ట్ పార్టీ బలంగా ఉంది కాబట్టి కొంతవరకు అక్కడ గనుల కార్యక్రమాన్ని అడ్డుకోవడం లోపట వాళ్ళు అడ్డుకున్నారు. అంటే వాళ్ళు అడ్డుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ యొక్క గనులు అనేది ఏందో ప్రజల యొక్క వాళ్ళ వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు, లేకపోతే పర్యావరణాన్ని దెబ్బతీయకూడదు. వాళ్ళను ఇక్కడి నుంచి ఏంటంటే నిర్వాసితులను అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయే విధంగా చేయకుండా ఇప్పుడు అక్కడ ప్రజలతోటి వాళ్ళు నిర్ణయించాలనేది మావోయిస్ట్ పార్టీ చెప్పింది. వాళ్ళు తుపాకులతోటే అడ్డుపడడం కాకుండా వాళ్ళు ఈ విషయాలు చెప్పారు. వాళ్ళు ఈ రకంగా జరగాలంటేనే ప్రజలు కూడా దండకారణలో కూడా ప్రజలు కొంత ఆందోళన చేసిర్రు. ఒక్క మావోయిస్ట్ పార్టీ తుపాకులతోటి కాకుండా ప్రజలు కూడా ఆందోళన చేసిర్రు. కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా మావోయిస్ట్ పార్టీ నాయకత్వం వహిస్తున్న పార్టీ ఇప్పుడు అక్కడ లేకుండా పోయినప్పుడు ఇంకా ప్రభుత్వాలు వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా చేసే మాట వాస్తవం ఇంకా చేస్తారు వాళ్ళు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. మనకు సమయం కూడా ఎంతో లేదు, మరోసారి మళ్ళీ మాట్లాడదాం. ఎనివే అనంత లేఖ మాత్రం సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే మాత్రం నెలకొనుంది. థ్యాంక్ యూ సో మచ్ జంపన్ గారు. సో ఇది ఇవాల్టి స్పెషల్.